ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో యూజ్ చేసుకుంటూ మన ఫోటోని ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలర్ట్ మోషన్లో ఫస్ట్ ప్లస్ సింబల్కి వెళ్ళిపోయి మీడియా, మనకి ఏదైతే ఫోటో కావాలో ఆ ఫోటో అప్లోడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం నేను అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. కొంచెం జూమ్ ఇన్ చేసి కొంచెం పైకి మూవ్ చేస్తున్నాను. ఓకే, యా. ఎప్పుడైతే మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ యూజ్ చేస్తుంటామో దీంట్లో ఏంటంటే మన ఫోటో కింద ఉండి ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది పైన ఉండాలన్నమాట. సో ఐఎమ్ మూవింగ్ దట్. ఓకే, అండ్ ఈ వీడియో ఎండ్ వరకు నేను ఫోటో అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే మన ఫోటో అనేది కింద ఉంది అండ్ గ్రీన్ స్క్రీన్ వీడియో పైన ఉంది అనమాట. పైన ఉంది. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోలో ఈ గ్రీన్ కలర్ అనేది పోవాలి అని అనుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది కదా, ఎఫెక్ట్స్లో యాడ్ ఎఫెక్ట్స్లో క్రోమా కీ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనము ఇన్ కేస్ మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్, కొన్ని వీడియోస్ ఎట్లా ఉంటాయి అంటే వైట్ ఉంటాయి, అలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏ కలర్స్ అయితే ఉంటాయో దాని ప్రకారంగా మనం కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేను గ్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, గ్రీన్ కలర్ చూసారా వెళ్ళిపోయింది. అయినా కూడా మనకి ఇంకా ఎడ్జెస్ దగ్గర కొంచెం గ్రీన్ కలర్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది కదా. సో అందుకని ఏం చేస్తున్నానంటే సేమ్ ఎఫెక్ట్ని జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అదంతా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకోసారి కూడా పేస్ట్ చేస్తాను. యా, చూస్తే మీకు ఇప్పుడు క్లారిటీగా మన ఫోటో అనేది కనిపిస్తుంది కదా. సో ఇలా మనము మన ఫోటో అనేది ఆ క్రోమా కీ యూజ్ చేసేసి గ్రీన్ ఎఫెక్ట్ తీసేసామనంటే మనకి మన ఫోటో చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మొత్తం వీడియో ప్లే చేసి చూద్దాము.